ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సురఫా యోగం అనగా ఏమిటో అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు రెండవ ఇంట్లో సూర్యుడు, రాహువు మరియు కేతువులు తప్ప మిగతా గ్రహాలు ఏవైనా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ గ్రహాలు కానీ ఉంటే అది సురఫా యోగం కింద చెప్పబడుతుంది. ఈ యోగానికి చంద్రుడు అత్యంతమైన ముఖ్య ప్రాముఖ్యత వహించే గ్రహము. చంద్రో మనసో జాతః అన్నారు. చంద్రుడు మనస్సుకు భావోద్వేగాలకు, ఆరోగ్యానికి మరియు సంపదను కూడబెట్టడానికి, ధన సంపాదనకు కూడబెట్టడానికి, సామర్థ్యానికి కారకుడవుతాడు. రెండవ ఇల్లు కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది. నిల్వ చేయబడిన రిజర్వ్డ్ మనీ అన్నమాట. నిల్వ చేయబడిన సంపద, డబ్బు మనం సంపాదించిన తర్వాత మిగిలించే డబ్బు తెలుసుకోవాలంటే అది రెండో ఇంటి నుంచే తెలుస్తుంది. అలాగే కుటుంబము, వాక్కు, మనం మాట్లాడే విధానము, మాట్లాడే పద్ధతి, మన ధన సంపాదన మరియు ఆస్తులు, మనం కూడబెట్టే ఆస్తుల గురించి కూడా ఈ కుటుంబ స్థానం తెలుపుతుంది. ఈ యోగాన్ని ఏర్పరిచే గ్రహాలు ముఖ్యంగా కుజగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము లేదా శనిగ్రహాలు. చంద్రగ్రహంతో నుండి చంద్రుడు ఉండే స్థానం నుంచి రెండవ స్థానంలో అంటే రెండవ రాశిలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, రాహువు మరియు కేతువులు ఈ యోగాన్ని ఏర్పరచలేవు. అక్కడ ఉంటే ఈ యోగం ఏర్పడదన్నమాట. రెండో ఇంట్లో చంద్రుడి నుంచి సూర్యుడు కానీ, రాహువు కానీ మరియు కేతువు కానీ ఉంటే ఈ యోగం ఏర్పడదు. కాబట్టి శుభయోగం యొక్క ప్రయోజనాలు, శుభయోగం ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయో మనం పరిశీలిస్తే దీని ద్వారా అతనికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుభయోగం యొక్క ఇది మనిషి యొక్క వ్యక్తి స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ యోగం ఉన్న వ్యక్తులు స్వతంత్ర వ్యక్తులుగా సొంత ప్రయత్నాల మీదే, ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించి చాలా పైకి వస్తారు. అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సాధిస్తారు మరియు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు. ఈ యోగం మంచి తెలివితేటలు, అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు మరియు పదునైన మనస్సును సూచిస్తుంది. సురఫా యోగం ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని కూడా, పేరు ప్రతిష్టలను కూడా పొందుతారు మరియు వారి తెలివితేటలకు ప్రశంసలు కూడా లభిస్తాయి.